అంతారామమయం. ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన స్టూడియోకి మళ్ళీ ఫైర్ బ్రాండ్ కామేష్ గారు వచ్చారు. ఆయన ఫైర్ బ్రాండ్ ఎందుకుంటున్నామంటే ఆయన వీడియోల మీద కొంతమంది చాలా విపరీతంగా కూడా కామెంట్లు చేస్తున్నారు కాబట్టి ఆయన ఫైర్ బ్రాండ్ అన్నమాట. అయినప్పటికీ కూడా ఆయన ధైర్యం చేసి మళ్ళీ వచ్చారు. నమస్కారం కామేష్ గారు. చెప్పండి సార్, మరి ఆంధ్ర రాజకీయాలు ప్లస్ దేశ రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రలో అయితే అసెంబ్లీకి పార్లమెంట్కి ఎలక్షన్ జరుగుతున్నాయి. మరి ఆంధ్రలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది, అట్లాగే దేశంలో పార్లమెంట్కి ఎవరు వస్తారు? ముఖ్యంగా మేము ముందుగా మిమ్మల్ని అడగదలుచుకున్నది ఏంటంటే ఈ ఎండాకాలంలో ఎలక్షన్స్ పెట్టడం అన్నది ఎంతవరకు సబబు? అంటే ఎలక్షన్స్ అనేది మనకి ప్రజాస్వామ్యంలో ఒక మామూలు ప్రక్రియ, కంపల్సరీగా అది లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ తప్పనిసరిగా పెట్టాలి. ఇది వేసవకాలమా, శీతాకాలమా, వర్షాకాలమా అనేటటువంటి సంబంధం ఏమీ లేదు ఇక్కడ. లేదు. అయితే గతంలో ఒకసారి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వానికి అనుకూలత ఉంది అని ఒక 6 నెలల ముందుగా అప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళటం జరిగింది. భారత్ వెలిగిపోతుంది అనే స్లోగన్తో వెళ్ళారు. బహుశా మీకు గుర్తుండి ఉండొచ్చు. అది వాజ్పేయి గారి ఐడియానా? అది అంటే అప్పట్లో ఎవరి ఐడియా అన్నది మనకు తెలియదు అనుకోండి, కానీ మామూలుగా అప్పటి నుంచి కూడా బీజేపీ వాళ్ళది ఎప్పుడు మేము అభివృద్ధి దాని గురించే ఎక్కువ వాళ్ళు పెద్దపేట వేశారు. కానీ మీకు చంద్రమండలానికి తీసుకెళ్తాం, మీరు ఇంట్లో కూర్చోండి, మీకు కావాల్సినవన్నీ మేము ఇస్తాము, ఇలాంటి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాల మీద వాళ్ళు ఎలక్షన్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. కాబట్టి వాజ్పేయి గారి టైంలో తీసుకున్న నిర్ణయాన్ని ఇంకా ఫాలో అవుతున్నారు అన్నమాట. అంతే ఫాలో అవుతున్నారండి. ఇప్పుడు ఇంతకు కేంద్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? నిజం చెప్పండి. మీరు ఏదో బీజేపీ ఫేవరెట్గా ఎక్కువ తక్కువ చెప్పటం కాదు, అంచనాల ప్రకారం అయితే 350 సీట్లు దాకా రావచ్చండి. 350 వరకు రావచ్చు. అంటే 350 బీజేపీకి, ఓన్లీ బీజేపీకి, ఎన్డీఏ కాదు. ఎన్డీఏ మేము అడిగేది ఎన్డీఏని. ఇప్పుడు కూటమి కంటే ఇంకా ఎక్కువ రావచ్చండి. ఎందుకు బీజేపీకి ఈసారి ఎక్కువ వస్తాయి అని అంటే, మనకి తెలంగాణలో ఇదివరకు 4 సీట్లు వచ్చాయి, కానీ ఈసారి 8 అంతకన్నా ఎక్కువే రావచ్చు. అదే 12 వరకు వస్తాయని 8 అయితే గ్యారెంటీ వస్తాయండి, మిగతాది రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మీ మనిషే కదా, ఏబీపీ మనిషే కదా. మొన్న వచ్చినప్పుడు బీజేపీ మోడీ గారు వచ్చినప్పుడు బడే భాయ్ అని ఆయన కాకపట్టారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఉంటారులేండి, అసెంబ్లీ నాకు ఇవి, పార్లమెంట్ నీకు ఇస్తామన్నట్టు. అందువల్ల ఏంటంటే తెలంగాణలో 12 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని మేము అనుకున్నాము. ఇంకోటి మాధవీలత గారు కూడా గెలుస్తారు కదా హైదరాబాద్లో. అదే మాధవీలత కూడా చాలా స్ట్రాటజిక్గా వెళ్తుందండి. ఆమె వేష భాషల్లో కానీ అన్నింటిలోనూ కూడా చాలా గొప్ప అడ్వైస్ తీసుకుని వెళ్తుంది. యాక్చువల్గా మాధవీలత నా స్టూడెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా పద్ధతిగా వెళ్తుంది. అక్కడ ఏ స్కూల్లో చదివారండి? మీకు ఏ స్కూల్? విద్యాదాయని స్కూల్లో. విద్యాదాయని అండి, సంతోష్ నగర్ విద్యాదాయని స్కూల్లో చదివి. విద్యాదాయని సంతోష్ నగర్ స్కూల్లో చదివారు. ఏ క్లాస్లో మీ స్టూడెంట్? 9th క్లాస్ అండి. 9th క్లాస్లో వీళ్ళు మీ స్టూడెంట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మొత్తానికి 17 వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లా తెలంగాణలో బీజేపీకి. అలా అని చెప్పలేనండి, కానీ అంటే మీరు అనుకుంటున్నది 8, మేము అనుకుంటున్నది 12. కొంతమంది అనుకుంటున్నది ఏంటంటే మాధవీలత సీటు కూడా బీజేపీకి వస్తుంది, ఈ రేవంత్ రెడ్డి ప్లస్ మోడీ గారు కూడా కుమ్మక్కైపోయారు, పార్లమెంట్ అన్నా నీకే ఇచ్చేస్తాము, నన్ను కేసుల నుంచి కూడా లేకుండా చేయన్నట్టు. ఏదైనా కూడా 17కి, మీరు అన్నది 8 వస్తే 17 కూడా రావచ్చని అంటున్నారు. సరే, మరి కేంద్రంలో 350 సీట్లు ఓన్లీ బీజేపీకి వస్తాయంటారు. ఎన్డీఏ కూటమికి ఇంకో 50 వేసుకున్నా కూడా 400 వస్తాయన్నారు. రావచ్చండి. మరి 400 సీట్లు బీజేపీకి వస్తాయంటే చాలామంది ప్రేక్షకులు కామెంట్లు చాలా వేడివేడిగా పెడుతున్నారు అనమాట. మరి అంటే ఇప్పుడు అనాలిసిస్ చేయాలండి, జస్ట్ లైక్ వస్తాయి అన్నట్టుగా కాకుండా. ఇప్పుడు ఇదివరకు నార్త్లో ఇప్పుడు సాలిడ్గా ఉందండి, ఆల్మోస్ట్ నార్త్లో అన్ని స్టేట్స్లోనూ, ఈవెన్ ఇంక్లూడింగ్ అస్సాం చాలా సాలిడ్గా ఉంది. ఇదివరకు అంతా వీక్ ఎక్కడ? సౌత్లో.
సౌత్లోనూ ఈస్టర్న్ సౌత్లోనే. ఈస్టర్న్లో అస్సాం వాళ్ళదే గవర్నమెంట్. ఓకే 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 సౌత్లోనే. సౌత్లో మెయిన్ ప్రాబ్లం బెంగాల్ అండ్ సౌత్. బెంగాల్లో 50% ఇదివరకు వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తాయి. ఓకే. ఇప్పుడు సౌత్కి వస్తే ఇదివరకు హైదరాబాద్ మన తెలంగాణకి 4 సీట్లు వచ్చాయి, ఇప్పుడు మోర్ దెన్ 8 సీట్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే 1-2 సీట్లు రావచ్చు బీజేపీకి. తమిళనాడుకి వెళ్తే చాలా విచిత్రంగా అన్నామలై వచ్చిన తర్వాత ఏమైపోయింది, పళనిస్వామి పక్కకి వెళ్ళిపోయాడు. అంటే ఏఐడిఎంకే జయలలిత పార్టీ ఏఐడిఎంకే ఇప్పుడు లేదు. మీరు ఏ సర్వే చూసినా కూడా డిఎంకే బీజేపీ మధ్యనే పోటీ అని చెప్తున్నారు. ఓకే ఓకే. సో తమిళసై లాంటి వాళ్ళు, అన్నామలై లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. సో అక్కడ కూడా కొన్ని సీట్లు వస్తాయి. కర్ణాటక ఇంకా డౌటే లేదండి అందులో. కేరళ ఒకటి డౌట్ అంటారా? కేరళ కూడా 1-2 సీట్లు వస్తే రావచ్చండి కేరళ బీజేపీకి. అంటే ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం అయితే ఇంక ఎక్కువ రావాలి. ఎందుకంటే పినరాయి విజయన్ గారు ఈడీ కేసుల్లో అక్కడ ఇరుక్కున్నారు. ఆ గోల్డ్ స్మగ్లింగ్లో వీటిలో మన మోడీ గారు ఆయన రక్షించాలి కాబట్టి ఆయన మోడీ గారితో కుమ్మక్క అయిపోయారు అని కూడా ఆయన ఇటీవల అన్నారు. అదేనండి. దురదృష్టం ఏంటంటేనండి, జనాలు ఏం చెప్తా నమ్ముతారు అనేటటువంటి ఒక ధీమా రాజకీయ నాయకుల్లో ఉంటుంది. మొన్న అన్నారు ఈ మాట కేరళ వెళ్ళినప్పుడు. నిన్న సిపిఐ సిపిఎంతో కాంగ్రెస్ పొత్తు మన తెలంగాణలో. అదేనండి. అంత కితన్ రోజే సిపిఎం రాఘవ గారు ఇక్కడ ప్రజాస్వామ్యం నడవట్లేదు అన్నారు. ఈరోజు స్టేట్మెంట్ చూడండి వేరేగా ఉంటుంది. అంతేనండి. వాళ్ళకి ఏంటంటే సమయానుకూలంగా రాజకీయాలు కదండి. సమయానుకూలం కాదండి. ఇప్పుడు మీరు టీచర్గా చేశారు, అందులో ఉన్న పాఠంలో ఏముంది అదే చెప్పాలి. A+B² అంటే అదే ఫార్ములా చెప్పాలి. రాజకీయ నాయకులకి నాలుగు మడత పడుతుంటుంది కదా, అటైనా మాట్లాడచ్చు ఇటైనా మాట్లాడచ్చు. అందుకే కదండి ఇక్కడ ప్రాబ్లం ఎలా వస్తుందంటే, ఎప్పుడైతే సిద్ధాంతాలకి మనం వదిలేసి దూరంగా వెళ్ళిపోయామో కొంతకాలమే మన మాట వింటారు. ఈ జగమంతా